రెసిపీ వచ్చేసి యాపిల్ జామ్. ఫుడ్ కలర్, పంచదార ఇలాంటివి ఏం లేకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా యాపిల్ జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో పూర్తి టిప్స్తో స్టెప్ బై స్టెప్ వీడియో చేశానండి. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. నేను ఈ జామ్ ప్రిపేర్ చేయడానికి 1 kg యాపిల్ని తీసుకున్నాను. యాపిల్స్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే గింజల్ని తీసుకొని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం యాపిల్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. నేను ఫుడ్ కలర్ని మాత్రం యూజ్ చేయట్లేదు కాబట్టి బీట్రూట్ని యూజ్ చేస్తున్నాను. 1 kg యాపిల్కి ఇలా మీడియం సైజులో ఉండే బీట్రూట్ని వేసుకుంటే సరే. బీట్రూట్ ఎడ్జెస్ కట్ చేసి ఇలా పీల్ రిమూవ్ చేసి వీలైనంత సన్నని ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. ఒక ప్యాన్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ని వేసుకోవాలి. ఇందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని కూడా వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ యాపిల్ని ఇలా బాగా ఉడకనివ్వాలి. చూసారా, ఒక్కసారి యాపిల్ని ఇలా చెక్ చేస్తే ఇలా ఇంత పర్ఫెక్ట్గా ఉడికి ఉండాలి. ఇలా యాపిల్ పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన యాపిల్ని ఇలా మిక్సర్ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు మెత్తగా గ్రైండ్ కాలేదు అని అనిపిస్తే ఒక స్ట్రైనర్లో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేనైతే చాలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను, అందుకని స్ట్రైనర్ని కూడా యూజ్ చేయలేదు. ఈ యాపిల్ ప్యూరీని ఒక బౌల్లో మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మేము యాపిల్ జామ్లో యూజ్ చేసే షుగర్ని కూడా మెజర్ చేసే తీసుకోవాలి కాబట్టి. నాకైతే 1 కప్ యాపిల్ ప్యూరీ అయితే వచ్చిందండి. ఈ ప్యూరీని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే యాపిల్ ప్యూరీని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 30 కప్పు పటికి బెల్లాన్ని వేసుకోవాలి. ఈ పటికి బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యూజ్ చేయవచ్చు. కాకపోతే పిల్లలకి షుగర్ ఇవ్వడం అంత మంచిది కాదు కాబట్టి నేను పటికి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. పటికి బెల్లం కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదండి. మేము ఫ్రై చేసే కొద్దీ ఆ వేడికి పటికి బెల్లం కరుగుతుంది. ఇలా పటికి బెల్లం వేసుకొని మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ జామ్ని ప్రిపేర్ చేసుకోవాలి. జామ్ కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది. కానీ మీకు పర్ఫెక్ట్ జామ్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఒక ప్లేట్లో కొంచెం జామ్ని వేసుకోవాలి. జామ్ కనుక వాటర్ లాగా సపరేట్ అయ్యి వస్తుంటే జామ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు అని అర్థం. ఇలా ఎక్కడ వేసామో జామ్ అక్కడే ఉంటే జామ్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో 1 kg యాపిల్కి 1 లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. మేము నార్మల్గా బయట కొనే జామ్స్లో సిట్రిక్ యాసిడ్ యూస్ చేస్తారు, చాలా రోజు స్టాక్ ఉంటుందని. పిల్లలకి సిట్రిక్ యాసిడ్ అంత మంచిది కాదండి, అందుకని నేను లెమన్ జ్యూస్ని యూస్ చేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఇలా బ్రెడ్లో ఇస్తే పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో.